ఆదిలాబాద్ జిల్లా జయనాథ్ రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పాయల్ శంకర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ పేద కుటుంబానికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. వివాహం జరిగిన 15 రోజులలోపు లబ్ధిదారులు దరఖాస్తులను పరిశీలించి తక్షణమే చెక్కుల మంజూరు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సమయానికి సేవలు అందించే అధికారులను లబ్ధిదారులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు అమలులో అవినీతి ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. అధికారులు పూర్తిగా పారదర్శకంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల హక్కులు కాపాడడం ప్రభుత్వం యొక్క బాధ్యతని తెలిపారు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 1 తులం బంగారం అందించే అంశాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావిస్తానని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ వెల్లడించారు. సాత్నాల, జయనాథ్, బోరజ్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, సంబంధిత పలు గ్రామాల సర్పంచ్లు మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదే పైసలు బడికి పోయాలంటే ఒక నెలలో 2 నెలలో తక్కువ ఉంటుంది. ఇవాళ మీకు పిల్లలకు అయితే రాలేదు, వీళ్ళు లగ్నం చేసేసారు కానీ మీకు వచ్చే ₹1,00,000 రావు. మరి ఆ 1,00,000 రావాలంటే ఇక ఉద్యోగం అయితే రావు. మీరు ఆలోచించాలంటే ఇక మనం ఏమంటాం, ఏమన్నా ఈసారి ఎట్లా ఆయన రాసే ఒక 10,000 ఏమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ₹10 వచ్చినా కూడా చాలా ఇబ్బంది. గరీబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులకు బదులు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటే బాగుపడదు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే కుటుంబం మనం బాగుపడతాము, మనం ఆరోగ్యంగా ఉంటాం, మనకి ఏ ఇబ్బంది రాదు. కానీ వాళ్ళు పెట్టేటటువంటి ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతుంది అంటే వాళ్ళ మనసు ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఎక్కడో మనం ఉంటాం కానీ ఏ ఇబ్బంది కలగదు వాళ్ళకు అని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకొని మనకు నిండు మనసుతో మనకు ఆశీర్వాదం పెడతారు. అందుకే మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సరైనటువంటి సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ లెత్తైనా సరే, నేను ఇళ్లలో కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పిన, కొందరు అక్కడక్కడ ఇల్లు ఎత్తందుకు 50,000 1,00,000 అని అడుగుతారు. నేను చెప్పిన ఎవరికి ₹1 లేకుండా, ఎవరికి ఏ ₹1 లంచం లేకుండా మీకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇప్పించే బాధ్యత నాది. ఎవరైనా మధ్యలో రూపాయి అడిగితే నాకు ఇప్పించడానికి ప్రయత్నం చేయండి. आसरा पूजा पूरा మిత్రులందరికీ, అధికారులకు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, నాయకులకు, పత్రికా మిత్రులకు, చెప్పులు తీసుకోవడానికి వచ్చినటువంటి మా అక్కలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. కళ్యాణ లక్ష్మి చెక్కు నేను అంతకుముందు కూడా అనేక సమావేశాల్లో ఇదే మాట చెప్తున్నా. పెళ్ళైన కనీసం 15 రోజుల లోపలనే ఆ చెప్పులు పడితే పెళ్లి చేసినటువంటి అప్పులో ₹1,00,000 తొందరగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పెళ్లి కావాలంటే మామూలుగా బట్టికేం కాదు. పెళ్లికి ఎన్ని బాధలు ఉంటాయో ఒక ఆడబిడ్డ పెళ్లి చేసినటువంటి తండ్రిగా నాకు తెలుసా కష్టాలు. చెక్కస్తున్న ఆశతోని పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళో, చుట్టాల దగ్గరికి వెళ్ళో
ఎంతో కొంత మనం పెళ్లికి ఆసరా అవుతుందని కొంత బాకీ తెచ్చుకుంటాం, లేదా చేపదులు తెచ్చుకుంటాం. ఓ వారం 10 రోజుల తర్వాత ఇస్తామంటే వాళ్ళు కూడా లగ్గం కదా ఆలోచనతో పాపం ఓ లక్ష ఇస్తారు. ఇక ఈ చెక్కచ్చాన్ని నీకు ఇస్తామని చెప్పిన వాళ్ళు నెల 2 నెలలు 3 నెలల తర్వాత వచ్చేట వాళ్ళ ఫోన్ల మీద ఫోన్ ఉంటాయి. ఏమో వారం అన్నారు, 10 రోజులు అన్నారు, నెల అయింది. నేను కూడా నా దగ్గర లేకుండా వేరే వాళ్ళ దగ్గర అడుక్కొని ఇచ్చిన, ఇది మించి మాట కాదు, నా కళతో పరిచయం అవుతుందని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇయ్యాలే అని చెప్తున్నారని చుట్టాలకి రోజులే పంచాలి. ఇక ఆఖరికి నెల అయిపోయాయంటే ఉద్యోగం తెచ్చిచ్చినా కానీ ఇక దానికి 25% వడ్డీస్తేనే కుదురుతుంది, వాళ్ళు వడ్డీ లేకుండా తీసుకోమని అంటున్నారు. ఇక నువ్వు ఎక్కడికెళ్ళగా తెచ్చుకో, ఏమన్నా చేసుకో, వడ్డీ కలిపి 1,25,000 తెచ్చి అని అంటారు. ఈ బాధలన్నీ కూడా చాలా మందికి జరిగింది. ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇచ్చేటప్పుడు సరైన వాతావరణం సరిగా లేక వ్యవసాయం అనుకూలించక అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఈరోజు రైతులు కానీ మిగతా ప్రజలంతా కూడా ఉన్నారు. ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు నేను అనేక మీటింగ్లలో కూడా ఒక మాట చెప్తున్నాను. కొందరు చెప్తున్నారు కళ్యాణ లక్ష్మి చెక్కు రావాలంటే కనీసం 10,000, 15,000, 20,000 తక్కువ ఖర్చు అవుతలేదు, 10,000 కనీసం తక్కువ ఖర్చు అవుతాయని చెప్తున్నారు. అతను ₹1 కూడా ఆ సర్టిఫికేట్ కూడా ఫ్రీ అని ఇస్తారు కదా, ఎక్కడ పైసలు పెట్టి పడతారు కదా సర్టిఫికేట్లకి. మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ అన్ని ఫ్రీ కదా. కాబట్టి పైసలు ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ అక్కడక్కడ కొందరు 20 ఇస్తేనే చెక్ వస్తుందని వాళ్ళు, లేదా చెక్ వచ్చినాక నేను తీసుకుంటే 50 తీసుకోవాలి, చెక్ వచ్చినాక నాకే ఇవ్వాలని ఇంకొక ఊళ్ళే రకరకాలుగా అక్కడ కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతున్నట్టు నాకు సమాచారం వచ్చింది. దయచేసి ఎవరు కూడా మీకు ఎక్కడన్నా పని అవుతే నాకు చెప్పండి, కానీ మధ్యలో వరకు పైసలు ఇచ్చే మాత్రం మీరు ఇబ్బందులకు గురి కావద్దు. అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సందర్భంగా తహసీల్దారులకు మిగతా రెవెన్యూ వాళ్ళు ఏదైనా ఒక రోజు 2 రోజులు, నెలలో 2 నెలలు చిన్నప్పుడు వయసు తక్కువ ఉన్నదని అనే లోకాన్ని 18 ఏళ్ళు నిన్నే అంటే చదివి నా బిడ్డ లగ్గం చేసేస్తే తన వద్ద తీరిపోతుంది. పుట్టిన ఆడబిడ్డ పుట్టిన కాడికి వెళ్ళి ఆమె లగ్గమయ్యాక తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డకు ఒక్కోళ్ళింటికి పోవాలా, నా బిడ్డకు మంచి అత్తగారు దొరకాలా, నా బిడ్డకు మంచి భర్త దొరకాలా, నా బిడ్డకు మంచి ఆస్తిపత్ర దొరకాలా, వాళ్ళ అత్తగారింటంతా కూడా బాగుండాలని ఆమె జీవితం కన్నా ఎక్కువ బిడ్డ జీవితం గురించి ప్రజలు ఆలోచిస్తారు. మరి అటువంటి సమయంలో ప్రభుత్వం నుంచి కొంత సాయం జరిగేటటువంటి సమయంలో ఇంకా కొంచెం బాగుంటుందని ఆ రకమైనటువంటి ఆలోచనతో మనమంతా కూడా జీవనాన్ని జీవిస్తున్నాం. ఇక దాంట్లో కొంత పుట్టినప్పుడు తేదీ ఒకటి ఉంటుంది, బండ్ల వేసేటప్పుడు కొన్ని తేదీలు ఒక తేదీ ఉంటాయి. ఇక పెళ్లి అయిపోయిన తర్వాత ఇంక్వైరీకి వచ్చినటువంటి రెవెన్యూలు వీళ్ళు తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికాడ మీ బిడ్డకు 18 ఏళ్ళు ఉన్నారంటే 18 ఏళ్ళు ఉన్నాయని చెప్తారు. ఇక మనం కొందరికేమో రాసి ఉన్నది, కొందరు చదువుకోవడంలో ఉంటాం, కొందరికి ఆ తేదీ రాసి ఉండదు.